వెంకటేశ్వరరావు గారు, పి తారకేశ్వరి గారు గుంటూరు నుంచి వచ్చారు. పెళ్ళయ్యి 4 సంవత్సరాలు అయిందమ్మా. మరి వీళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ కోసం చాలా చోట్ల తిరిగారు. మరి ఎక్కడా కూడా ఫలితం రాలేదు. ఈ 4 ఏళ్ల నుంచి రాని ప్రెగ్నెన్సీ మన దగ్గర ఎన్నాళ్ళకి వచ్చిందండి? 1 month. 1 monthలో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. మీరంతా అనుకోవచ్చు, ఏంటి ఈయన 1 monthలో వచ్చింది, వారంలో వచ్చింది, 2 నెలల్లో వచ్చినాయి, అన్నీ తెగబెట్టేస్తున్నాడంటే. రోజు 10 నుంచి 20 ప్రెగ్నెన్సీలు వస్తాయి. కాకపోతే ఇందుట్లో చాలా బయట ఎక్కడా సాధ్యం కానివి, ఒక మిరకిల్ లాగా, మ్యాజిక్ లాగా అనిపించినవి మేము చెప్తాం. ఇప్పుడు ఏదన్నా కోచింగ్ సెంటర్ ఉంటుంది, వాళ్ళకు 2000 మందికి డాక్టర్ సీట్లు వచ్చి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏమి వేస్తారు అడ్వర్టైజ్మెంట్లో? 1, 3, 4, 5, 6 అయ్యే వేస్తారు. ఫస్ట్ కొంచెం మంచిగా పెద్ద వేస్తే చిన్నాట్లు వేసినా అయిపోయినా పర్లేదు, ఎలాగో వస్తాయనే కదా అర్థం. అలాగే ఇక్కడ కూడా కాస్త బాగా మాట్లాడగలిగిన వాళ్ళు, కాస్త తొందరగా వచ్చిన వాళ్ళవి అంటే ఇలా కూడా వస్తాయి. ఆపరేషన్లు ఐవీఎఫ్లు అక్కర లేకుండా కూడా న్యాచురల్గా కూడా స్పీడ్గా వస్తాయి అనే విషయాన్ని తెలియజేయడానికి అలాంటి వారు అనుభవాల్ని మేము ఇక్కడ వీడియోల రూపంలో చూస్తాం. అన్నీ చూపించాలంటే మీకు అర్ధరాత్రి అయిపోతుంది. అందుకే కొన్ని మాత్రం సెలెక్ట్ చేసుకుని చూపిస్తూ ఉంటాం, మీలో ధైర్యం కలగడానికి. అది కోటేశ్వరరావు గారు చెప్పండి సార్, అసలు ఏం జరిగింది మీకు? ఎలా తెలిసింది? భర్త భార్య వయసు 33 సంవత్సరాలకు వచ్చేసింది. ఈ రోజుల్లో బయట 25 దాటిందంటే చాలు ఐవీఎఫ్కి వెళ్ళిపోవాల్సిందే అంటున్నారు. అలాంటిది మరి మీరు ఎలా నా గురించి తెలిసి నా దగ్గరికి వచ్చి వాడగలిగారు? వీడియో చూసి. మరి అంతకుముందు అక్కడ డాక్టర్లు ఏం చెప్పారు? అంతకుముందు డాక్టర్స్ కలిశారు 2-3 హాస్పిటల్ కలిసాం సార్. మా రిలేటివ్స్లోనే డాక్టర్ ఉన్నారు సార్, గైనకాలజిస్ట్. ఓకే, మీ రిలేటివ్సే గైనకాలజిస్టులు ఉన్నారు, కన్సల్ట్ చేశారు. మరి వారు ఏమని చెప్పారు? ఐవీఎఫ్ అన్నారు. జర్నీలు అవుతున్నాయి కాబట్టి ఐవీఎఫ్ఏ ఇంకా వేస్ట్, మీకు టైం వేస్ట్. ఇప్పటికే టైం వేస్ట్ చేశారు. ఏజ్ కూడా అయిపోతుంది, అండాలు కూడా పోతాయి, వీరికణాలు కూడా నాశనం అయిపోతాయి, తొందరగా ఐవీఎఫ్కి వెళ్తే బెటర్ అన్నట్టుగానే చెప్పారు. ఈవెన్ రిలేటివ్స్ కూడా. అంటే ఏమిటంటే ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితులు ఎవరైనా అంటే మన ఇంట్లో వ్యక్తి అయినా, మన సొంత అక్క అయినా, చెల్లి అయినా చెప్పే సమాధానం ఏంటంటే ఐవీఎఫ్కి వెళ్ళిపోతే బెటర్ అన్నట్టుగా. మరి కానీ ఐవీఎఫ్ ద్వారా వచ్చింది ఆయనకి, న్యాచురల్గా వచ్చింది. ఐవీఎఫ్లో కూడా ఇంత తొందరగా రాదేమో. ఐవీఎఫ్ ప్రిపేర్ చేయడానికే 2-3 నెలలు పడుతుంది. ఐవీఎఫ్ చేయాలంటే ముందు డౌన్ రెగ్యులేషన్ చేయాలి, తర్వాత స్టెప్ అప్ ప్రోటోకాల్కి వెళ్ళాలి, అంటే 2-3 months జరుగుద్ది. ఈ లోపల డిఎన్సీ ఒకటి చేయాలి, హిస్ట్రోస్కోపో లాప్రోస్కోపీ చేసి లోపలికి వెళ్ళి గొట్టాలు వేసి ఒకసారి చూసి రావాలి. ఇవన్నీ అయితే కానీ ఐవీఎఫ్కి వెళ్ళలేవు. కానీ ఇక్కడ ఏమి లేవు. యూట్యూబ్లో ఒక వీడియో చూశాడు, గొట్టాలు కాదు మామూలు ఫోన్లో చూశాడు ఒక యూట్యూబ్లో ఒక వీడియో. అందులో మా ఫ్రెండ్ ఉన్నారు సార్. మీ ఫ్రెండ్కి కూడా వచ్చిందా ఇక్కడ ప్రెగ్నెన్సీ? 10 years అయింది సార్ మ్యారేజ్ అయ్యి. 10 years అయ్యి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నాడు ఇక్కడ. 5 ఐవీఐలు అయిపోయినాయి, 2 సార్లు ఏమో ఐవీఎఫ్ కూడా అయిపోయింది. అతను ఫెయిల్ అయినా మీ దగ్గర 1 monthలో సక్సెస్ అయ్యాడు. ఓకే, 5 మరీ ఘోరం. అవును సార్. 5 ఐవీఎఫ్లు పోయి, 2 ఐవీఎఫ్లు పోయి, పెళ్ళి అయ్యి 10 ఏళ్ళు అయ్యి చివరికి మన దగ్గర 1 monthలో ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నాడట. ఆయన వీడియో చూసి ఈయన ఇన్స్పైర్ అయ్యి ఎస్ అని కొంత నమ్మకం కలిగి మా దగ్గరికి వచ్చాడు. మీకు 1 month వచ్చింది. మీ ఫ్రెండ్లు ఇద్దరు సెంటిమెంట్ ఏదో బాగున్నట్టు ఉంది. 30 రోజుల్లో ప్రెగ్నెన్సీ మీకు. మొత్తానికి మీ ఇద్దరు ఒకే చోట ఏదో నీళ్లు తాగి ఉంటారు, ఒకటే క్రిములు ఇద్దరు ఒంట్లోకి వెళ్ళి ఉంటే ఆ క్రిములు భరతం పడతా దాని చరిత్ర వస్తా అని చెప్పి నేను ఇక్కడ కూర్చున్నాను. క్రిమి పోయినట్టుంది, ఇద్దరికి మ్యాటర్ సెట్ అయిపోయినట్టుంది. వెరీ గుడ్ అండి. ఆయన ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనగానే ఆ టెలికాలర్లకు పెడితే మేము చూసి బ్లడ్ టెస్ట్ కూడా చేయమన్నాం. ఇదిగో అండి, యూరిన్ టెస్టే కాదు బ్లడ్ టెస్ట్ కూడా పాజిటివ్ రావాలన్నాం. 5 దాటాలన్నాం. చేస్తే చివరికి ఎంత వచ్చిందంటే 4618 వచ్చింది బెటా ఐసీజీ, అంటే ప్రెగ్నెన్సీ పక్కా. అయితే వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలోనా ట్యూబుల్లోనా అది కూడా తెలియడానికి అక్కడే దగ్గరలో ఉన్న మీకు నమ్మకం ఉన్న స్కానింగ్ సెంటర్కి వెళ్ళి చేయించుకోమంటే గుంటూరులోనైనా చేయించింది, గుంటూరులోనే చేయించేసుకున్నారు. చేయించుకుని ఆ రిపోర్ట్ మాకు పెట్టారు వాట్సాప్లో. మేము చూసి ఎస్, సింగిల్ ఇంట్రా యూట్రైన్ జెస్టేషన్ శాఖ 4 weeks 5 days ప్రెగ్నెన్సీ కన్ఫామ్. వచ్చింది కూడా గర్భసంచిలోనే వచ్చింది, కన్ఫామ్ అండి. ఇక భార్య రాకపోయినా భర్త వచ్చి ఆ ప్రెగ్నెన్సీ నిలబెట్టడానికి అవసరమైన
మందులు తీసుకెళ్ళండి అని చెప్పాం. సరే భర్త వచ్చారు. ఇప్పుడు ఫస్ట్ 3 మంత్స్ అబార్షన్ అవ్వకోకుండా 4th 5th మంత్ అవకరాలు రాకుండా అదే క్రిముల నుంచి, ఆ క్రిముల పద్మవ్యూహం నుంచి బిడ్డని కాపాడుకోవడానికి, ఆ క్రిముల పద్మవ్యూహం తెలిసిన ఈ ప్రపంచంలో ఉన్న ఒకే ఒక డాక్టర్ వైఎస్ బాబు కాబట్టి ఇక్కడికి వచ్చి ఆ మందులు తీసుకెళ్ళడానికి వచ్చారు. వచ్చి ఆయన పొందిన లాభాన్ని మీకు కూడా షేర్ చేసుకోవడానికి ముందుకొచ్చి వీడియో ఇచ్చారు. వారికి మనం గట్టిగా అభినందనలు తెలియజేస్తాం. కోటేశ్వరరావు గారు, తారకేశ్వరి గారు గుంటూరు నుంచి వచ్చారు. ఆల్ ది బెస్ట్ అండి. 33 సంవత్సరాలైనా భయపడకుండా బెదరకుండా చక్కగా న్యాచురల్గా 30 రోజుల్లో తెచ్చుకున్నారు. మీ వీర్యకణము బుల్లెట్ లాగా దూసుకుపోయింది. గోడల్లో కూడా మొక్కలు వచ్చేటట్టు ఉన్నాయి ఇప్పుడు.